ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు 10 కమాండ్మెంట్స్. మరి దేవుడు 6 ఆజ్ఞలతో మనతో మాట్లాడి ఉన్నాడు. మరి 7వ ఆజ్ఞ చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనము, వ్యభిచరింపకూడదు. మరి దేవుడు చెప్తున్నాడు, వ్యభిచరింపకూడదు. వివాహము కాకుండా మరి వివాహము చేసుకున్న తర్వాత మరి పరాయ స్త్రీని, అంటే నాట్ యువర్స్, నీది కానీ స్త్రీని కానీ మరి ఏదైనా ఏ సంబంధమైన కానీ అట్టి సంబంధము దేవుడు ఒప్పుకోను అని అంటున్నాడు. నీకు భార్య ఉందా? నీకు భర్త ఉన్నాడా? దేవునికి స్తోత్రం. వారిని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. మరి దేవుడు మిమ్మల్ని జతపరిచాడు కనుక మీరు ఆ ఆలయాన్ని కానీ ఆ శరీరాన్ని కానీ పాడు చేసుకోకూడదు. దానివల్ల వచ్చే మరి కష్టాలే కానీ మరి ఆజ్ఞని పాటించకపోవడం వల్ల ఎన్నో నష్టాలు దేవుడు కలుగజేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే వ్యభిచారం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. మరి దేవుడు మరి అనేకులకి అనుమతించాడు కదా అని అంటారు, కానీ నిజముగా దేవుడు అనుమతించలే. మనుషులు చేసుకున్నారు, వారు అనుభవించిరు, బాధలు అనేది అనుభవించిరు. దేవుని చిత్తము మరి ఒకరిని, ఎందుకంటే ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు దేవుడు మరి ఒక ఎముక తీసే ఇచ్చాడు, కానీ మరి అనేకముగా మరి ఆదాముకి దయచేయలేడు. కనుక మరి మనము దేవుని మాటను ఎప్పుడైతే లోబడతామో మరి మనకి దేవుని ప్రతి ఆశీర్వాదాలు మనకి లోబడతాయి. మరి యేసు ప్రభు మరి చాలామంది మేము వ్యభిచరించము, మంచిగా ఉన్నాము అంటారు, కానీ మరి యేసు ప్రభు అదే మాటని మరి ఇక్కడ వ్యభిచారమును కూడా ఏ విధంగా చెప్పాడంటే, మరి మోహపు చూపుతో, అంటే ఒక స్త్రీనైనా ఒక పురుషునైనా మరి వేరే రకముగా మరి ఆ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ రకంగా చూసినా కూడా అది వ్యభిచరించినట్టే. ముట్టుకోకున్నను మాట్లాడకున్నను మరి తలంపులలో తలెచ్చినప్పుడు కూడా అది వ్యభిచరించినట్టే అని యేసయ్య చెప్పాడు. మరి ఈ ఆజ్ఞని మరి మనం జయించగలుగుతామా? మరి జయించే సామర్థ్యం ఉందా? ఒకరి గురించి నిజంగా మాట్లాడడం, కామెంట్ చేయడం అనేది మామూలే, కానీ అలా చేయడం కూడా మరి వ్యభిచరించినట్టు అని యేసయ్య అంటున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎంత ఫిల్టర్ చేస్తున్నాడంటే ఏ చీకటి కూడా నీ శరీరంలో కానీ నీ తలంపులో కానీ నీ ఆలోచనలో కానీ నీ నడతలో కానీ మరి ఏ చీకటి ఉండకుండా అది నిన్ను నాశనము చేయకుండా నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. మరి ఇది జయించగలుగుతామా? జయించగలుగుతాం. ఆయన వాక్యము ద్వారా ఎలాంటి చీకటి నిన్ను తగలదు. ఎందుకంటే ఆయన వాక్యము వెలుగై ఉన్నది. ఎప్పుడైతే నువ్వు వెలుగుతో నింపబడతావో మరి చీకటికి స్థానము లేదు. దేవుడు నీకు కలిగినది, నీకు ఇచ్చినది దాంట్లో తృప్తి పొందులాగా, అవునా? మరి నిన్ను నాశనము చేసేది, కీడు చేసేది నీకు దగ్గరగా రాకుండా కాపాడేది ఆయన్ని. మరి ఆయన వాక్యమందు నువ్వు బలపడితే, ఆయన మాటలు నీ చెవులతో విని నీ హృదయమందు అంగీకరిస్తే మరి ఇవి జయించడము చాలా సులువైన పని. మరి దేవుడు మరి ఇంత సులువైనది మరి వాక్యము ద్వారాను ఆయన మాటలు నువ్వు వింటుండగానే ఆ చీకటి వెళ్ళిపోతుంది. అలాంటి తలంపులు, అట్లాంటి ఆలోచనలు మరి అట్లాంటి కార్యాలు చేయకుండా కూడా దేవుని వాక్యమును, దేవుని వెలుగును, దేవుని శక్తి, దేవుని అగ్ని నిన్ను కాపాడుతుంది. మరి ఈ విధంగా నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడతావా? ఆధారపడినట్టయితే నీకన్నా గొప్పవాడు ఎవరు లేరు. ప్రార్థిద్దామా? దేవా, నీ వాక్యం మీద మేము ఆధారపడుతున్నాము అయ్యా. నీ వాక్యమే మమ్మల్ని కాపాడుతుంది. మోహపు చూపుకైనా వ్యభిచరింపకుండానైనా, అవునా, రిలేషన్షిప్ అని ప్రభా ఈ యువతనంతా పాడు చేసే చీకటి మరి తండ్రి ఏ యవనస్తుల్లో కూడా రాకుండా సహాయం చేయి. అవునా తండ్రి, మాలో రాకుండా సహాయము చేయి. ఆ బలాన్ని దయచేవాడు నీవే, ఆ జీవమును దయచే దేవుడు నీవే, ఆ సహాయాన్ని దయచే దేవుడు నీవే తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, నీవిచ్చే సామర్థ్యం, నీవిచ్చే నీ వాక్యము వెలుగైంది. ఏ చీకటికి స్థానము లేకుండా మమ్మల్ని కాపాడేది నీ వాక్యం. నీ వాక్యము ద్వారా ప్రతిదీ జయించే సామర్థ్యము దయచేసి ఈ ఆజ్ఞని పొంది దీనిలో ఉన్న గొప్ప ఆశీర్వాదము పొందుకొని మా తరాలు దీవింపబడేలాగా దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఒక చిన్న పాపమే అని అనుకుంటాము, కానీ ఆ పాపము తరాల వరకు
ఉండిపోతుంది. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక చిన్న పాపమైన చేయకుండా మరి నీ తరాలని ఆశీర్వదించడానికి దేవుడి ఆశీర్వాదాలతో నిన్ను నింపునుగాక. ఆమేన్.